బ్రేకింగ్ న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. ఈ రివ్యూలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు. రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, చెప్పండి, మరి ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా రివ్యూ అయితే నిర్వహించారు. దీనిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దీని ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరనుంది, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజీవ్ వికాస పథకానికి సంబంధించి కూడా రేపు ముఖ్యమంత్రి అప్లికేషన్లకు సంబంధించి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ లో రాజీవ్ యువ వికాస్ సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సమీక్షించారు. ఈ యొక్క సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. అయితే రేపు రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కమిషన్లకు సంబంధించి వారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏంటి, ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానాలు ఏంటి, ఏ విధంగా ఉండాలి ఈ పథకానికి సంబంధించి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక్కొక్క వ్యక్తికి 1,00,000 నుంచి 3 లక్షల వరకు కూడా ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే రేపటి నుంచి అప్లికేషన్ తీసుకొని ఏప్రిల్ 5 వరకు కూడా అప్లికేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత మే వరకు కూడా వాటిని పరిశీలించి తెలంగాణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఈ యొక్క పథకాలను వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు అందించబోతోంది ప్రభుత్వం. అంటే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళ స్వతహాగా ఎదిగేందుకు కూడా ఈ యొక్క పథకం ఉపయోగపడుతుంది అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి వెల్లడించిన పరిస్థితి. కాబట్టి అంటే ఈ విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి ఈ రోజు ఒక ప్రధానంగా ప్రజాభవన్ లో ఈ యొక్క సమావేశం జరిగింది. రేపు ఉదయం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.